మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో 2 మార్క్స్ చెప్పుకున్నాము. ఇప్పుడు థియరీ ఆఫ్ ఈక్వేషన్లో 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకుందామండి. దీనికి సంబంధించి మనం ఫస్ట్ క్వశ్చన్ అండి, సాల్వ్ ద ఈక్వేషన్ x⁴ మైనస్ 10x³ ప్లస్ 26x² మైనస్ 10x ప్లస్ 1 = 0. అంటే మనకి రెసిప్రోకల్ ఈక్వేషన్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ ఎక్కువగా మనకి రెసిప్రోకల్ సంబంధించి ఎక్కువగా అడుగుతున్నాడు. దానికి సంబంధించి మనకి ఏదైనా ఆల్ఫా = ఒక రూట్ అయితే మనం 1/α ఆల్సో ఒక రూట్ అయితే దీన్ని ఏమంటాం అంటే రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాం. అంటే ఒక ఈక్వేషన్లో మనం ఇక్కడ 1/α పెట్టినా మళ్ళీ ఏం రావాలంటే f(x) ఏం రావాలంటే f(1/x) వస్తే దీన్ని ఏమంటామంటే రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాం. అంటే x ఉన్న చోటల్లా 1/x పెడితే మామూలుగా దీన్ని ఒకసారి చూడండి, 1/x⁴ మైనస్ 1/x³ ప్లస్ 26 1/x² అలాగే మైనస్ 10 × 1/x ప్లస్ 1 = 0 అండి. అంటే ఇది మామూలుగా అయితే x⁴ ఎల్సిఎం కట్టేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 1, ఇక్కడ x³ కాబట్టి మైనస్ 10x, ఇక్కడ x² కాబట్టి ఇంకొక x² ఉంటుంది కాబట్టి 26x², అలాగే ఇక్కడ x కాబట్టి x³ మైనస్ 10x³ అండి, అలాగే x⁴ అండి. అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి అంటే మనకు వచ్చే ఈక్వేషన్ కూడా x⁴ మైనస్ 10x³ ప్లస్ 26x² మైనస్ 10x, ఇక్కడ మైనస్ 10x ప్లస్ 1 అండి. అంటే ఈ 10xకి మైనస్ ఉంది, అలాగే ప్లస్ 1 = 0 అండి. ఇది అంటే f(x) అంటే ఇంకొక రూట్ ఏమవ్వాలంటే 1/α అయితే దాన్ని ఏమంటామంటే రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాం. మనకి రెసిప్రోకల్ ఈక్వేషన్లో మనకి ముందు చెప్పుకున్న కాన్సెప్ట్లో మనకి ఒకసారి మళ్ళీ ఆ రూట్స్ గురించి కూడా ఒకసారి చెప్పుకుందామండి. అంటే మనకి పాలినామియల్ ఈక్వేషన్ అంటే a0 x⁴n, a1 x⁴n - 1, a2 x⁴n - 2 అప్ టు సో ఆన్ an - 1x ప్లస్ an = 0 అయితే మనం మామూలుగా అయితే a0 an అయితే a0 an, a1 an - 1 అయితే దీన్ని ఏమంటామంటే మనం క్లాస్ 1 రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటామండి. అంటే దీన్ని క్లాస్ 1 రెసిప్రోకల్ ఈక్వేషను. అలాగే అంటే a0 -an, a1 -an - 1 అయితే దీన్ని ఏమంటామంటే క్లాస్ 2 రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాం. అంటే దీంట్లోనే క్లాస్ 1లోనే మనకి ఈవెన్ డిగ్రీ ఆడ్ డిగ్రీ ఉంటుంది, అలాగే క్లాస్ 2లోనే ఈవెన్ డిగ్రీ ఆడ్ డిగ్రీ ఉంటుందండి. అంటే పవర్ ఈవెన్ అయితే దీన్ని ఏమంటామంటే క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ అంటాం, క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ. అలాగే ఇది కూడా పవర్ ఈవెన్ అయితే క్లాస్ 2 ఈవెన్ డిగ్రీ. ఇక్కడ కూడా మనం మామూలుగా రాస్తే క్లాస్ 1 ఆడ్ డిగ్రీ అండి, అలాగే క్లాస్ 2 ఇక్కడ క్లాస్ 2 ఆడ్ డిగ్రీ అండి. ఇక్కడ క్లాస్ 1 క్లాస్ 2 మామూలుగా అయితే మనం ఇక్కడ హైయెస్ట్ అదే స్మాలెస్ట్ ఈవెన్ డిగ్రీ అంటే మనం x² రాస్తాం కాబట్టి అంటే x². మనం లాస్ట్ టర్మ్లో మన కోఎఫిషియంట్ ఎంత ఉంటుందంటే దీని కోఎఫిషియంట్ కూడా 1 కాబట్టి 1 అని రాస్తాం. అలాగే క్లాస్ 1 ఆడ్ డిగ్రీ అంటే స్మాలెస్ట్ ఆడ్ డిగ్రీలో x⁴1 కాబట్టి x ప్లస్ 1 రాస్తామండి. అంటే దీని కోఎఫిషియంట్ లాస్ట్లో మనకి ఏమొస్తుంది అంటే కోఎఫిషియంట్ 1 వస్తుంది కాబట్టి ఇక్కడ x ప్లస్ 1 రాస్తాం మనం గుర్తించుకోవడానికి. అలాగే ఇక్కడ స్మాలెస్ట్ ఈవెన్ డిగ్రీ అంటే x² రాస్తాం. లాస్ట్లో మనకి ఏమొస్తుందంటే ఇక్కడ సైన్ చేంజ్ అవుతుంది కాబట్టి -1 వస్తుంది, ఇలా రాస్తాం x² - 1. అలాగే ఇక్కడ కూడా x -1 అండి. అంటే ఆడ్ డిగ్రీలో పవర్ 1 కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే x - 1. అంటే మామూలుగా అయితే క్లాస్ 1 ఆడ్ డిగ్రీ అయితే మనకి ఇవి
ఇవి ఫ్యాక్టర్స్ అవుతాయండి. అంటే x+1 x-1 అలాగే x² - 1 ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ పాలినామియల్ ఈక్వేషన్. ఫ్యాక్టర్ అంటే ఓ రూట్ అవుతుంది కాబట్టి మనకి రెడ్యూస్ బై ద సింథటిక్ డివిజన్ ఉపయోగించి మనం రెడ్యూస్ చేసి మనం మిగతా రూట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ x⁴ ఇచ్చాడు కాబట్టి 4 రూట్స్ ఉంటాయి, 4 రూట్స్ ఉంటాయి. ఇక్కడ మాత్రం క్లాస్ 1 ఈవెన్ డిగ్రీకి x² -1 కాబట్టి ఇమేజినరీ రూట్స్ వస్తాయి కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే డివైడెడ్ బై ఇక్కడ మనకి డివైడెడ్ బై x² డివైడ్ చేస్తామండి. ఇక్కడ మాత్రం డివైడెడ్ బై x². ఇక్కడ మాత్రం ఇది x+1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ అంటే x -1 ఒక రూటు. ఇక్కడ కూడా x+1 ఇంటూ x-1 అని రాయొచ్చు. ఇక్కడ కూడా ఏం రాయొచ్చు అంటే x అంటే క్లాస్ 2 ఆడ్ డిగ్రీ అయితే x 1 ఒక రూట్ అవుతుంది. అలాగే క్లాస్ 2 ఈవెన్ డిగ్రీ అయితే x 1 x -1 2 రూట్స్ ఉంటాయండి. ఇక్కడ ఏం చేస్తామంటే క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ అయితే డివైడెడ్ బై x² డివైడ్ చేస్తాం. ఇది మనకి అంటే గుర్తుంచుకోవడానికి మన ప్రాబ్లం చేయడానికి. అంటే ఇప్పుడు a0 an, a1 a-1 ఈక్వల్ అయింది కాబట్టి ఇక్కడ పవర్ 4 కాబట్టి ఇది దేంట్లోకి వస్తుందంటే క్లాస్ 1 ఈవెన్ డిగ్రీలోకి వస్తుంది. డివైడెడ్ బై ఏం చేయాలంటే x² చేయాలి. ఇక్కడ మాత్రం దీనికి మాత్రం x² + 1 తీసుకోకూడదు. ఏం చేయాలంటే డివైడెడ్ బై x² చేసి మిగతా ప్రొసీజర్ మన రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సాల్వ్ ద ఈక్వేషన్ అని ఇలా ఇస్తే మనకి గివెన్ ఈక్వేషన్ x⁴ - 10x³ + 26x² - 10x + 1 = 0 అండి. అంటే మామూలుగా అయితే మనకి కంపేర్ చేసుకుంటే ఇక్కడ మన పాలినామియల్ ఈక్వేషన్ ద పాలినామియల్ ఈక్వేషన్ a0 x⁴n a1 x⁴n-1 a2 x⁴n-2 up to so on an-1 x plus an = 0 అండి. అంటే మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే a0 an అవుతుంది. అంటే a0 an అలాగే a1 an-1 అండి. కాబట్టి a1 an-1 అలాగే గివెన్ ఈక్వేషన్ మనకి క్లాస్ 1 ఇక్కడ డిగ్రీ ఈవెన్ డిగ్రీ కాబట్టి ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ అండి. క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్. ఇప్పుడు మనకు మామూలుగా అయితే రెసిప్రోకల్ ఈక్వేషన్ కాబట్టి మనకి ఈక్వేషన్ 1 డివైడెడ్ బై x² అండి. అంటే x² డివైడ్ చేయాలి. x² డివైడ్ చేస్తే మనకి ఇక్కడ అంటే ఏమొస్తుందంటే x⁴/x² అంటే x² వస్తుంది. మైనస్ x² డివైడ్ చేస్తే 10x 26 ఇక్కడ 10/x ప్లస్ 1/x² = 0 అండి. అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ x² ఉంది, ఇక్కడ x² ఉంది కాబట్టి ఇక్కడ x² ప్లస్ 1/x² ఒక చోట రాస్తున్నానండి. అలాగే -10 ఇక్కడ కామన్ తీద్దామండి రెండిట్లోనూ. అంటే x ప్లస్ 1/x అండి. ఇక్కడ ప్లస్ 26 = 0. ఇక్కడ మనకి ఏమనుకోవాలంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. పుట్ x ప్లస్ 1/x = a అనుకుంటే మనకి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి ఏమొస్తుందంటే x² ప్లస్ 1/x². మామూలుగా అయితే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అంటే ఇక్కడ 2 × x × 1/x అండి = a². ఈ x క్యాన్సిల్ అయిపోతుంది. అంటే x² ప్లస్ 1/x² అంటే
మనకి ఏ స్క్వేర్ మైనస్ 2 వస్తుందండి. అంటే మనం ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఈక్వేషన్ 2లో మనకి ఎక్స్ ప్లస్ 1/x అంటే ఏ రాయాలి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² అంటే ఏ స్క్వేర్ మైనస్ 2 రాయాలి. ఈక్వేషన్ 2 నుంచి మనం ఏం రాస్తామంటే ఏ స్క్వేర్ మైనస్ 2 మైనస్ 10 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x అంటే ఏ రాయాలి ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ 10a ప్లస్ 24 అండి, 24 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. అంటే 1 ఇంటూ 24 10 ఎలా రాద్దామంటే 6a మైనస్ 4a అంటే 4 వచ్చే విధంగా చూసుకుందాం. 4a ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఏ కామన్ తీస్తే ఏ మైనస్ 6, ఇక్కడ మైనస్ 4 కామన్ తీస్తే ఏ మైనస్ 6 అండి. అంటే ఏ మైనస్ 6 ఇంటూ ఏ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఏ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 6, అలాగే ఏ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఇక్కడ మనం రూట్స్ బట్టి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇక్కడ ఏ ఈజ్ కేస్ 1లో ఏం రాస్తామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకుందామండి. తర్వాత కేస్ 2 చేద్దాం. అంటే మనం ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకున్నాం కాబట్టి, అంటే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకున్నాం కాబట్టి దాని నుంచి ఇక్కడ ఎల్సిఎం కట్టేస్తే ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6x అండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రాస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి దీని ఫ్యాక్టరైజేషన్ రాదు కాబట్టి మనం రూట్స్ ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి అంటే మైనస్ ఆఫ్ మైనస్ 6 ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ అంటే మైనస్ 6 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 అండి బై 2a 2 ఇంటూ 1. ఇక్కడ మనం -6 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుందంటే 36 మైనస్ 4 అండి. ఇక్కడ 2, ఇక్కడ ఎంత అవుతుందంటే 6 ప్లస్ ఆర్ మైనస్ 32 బై 2. ఇక్కడ మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 6 ప్లస్ ఆర్ మైనస్ 8 ఇంటూ 4 అని రాసుకోవచ్చు బై 2. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 2 కామన్ తీద్దామండి. 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసేద్దాం. 2 కామన్ తీస్తే ఇక్కడ 3 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ ఎంత వస్తుందంటే మనకి ఇక్కడ √4 అంటే 2 కామన్ తీసేస్తున్నాం కాబట్టి ఇక్కడ √8 వస్తుందండి బై 2. ఇది క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఆన్సర్ 3 ప్లస్ ఆర్ మైనస్ √8 అండి. అంటే ఇది 2 రూట్స్ ప్లస్ ఒకసారి మైనస్ ఒకసారి తీసుకుంటాం. అంటే కేస్ 2లో కూడా మనం ఎలా తీసుకుంటాం అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అండి. దాని నుంచి మనకి అంటే ఎక్స్ ప్లస్ ఇందాక చేసినట్టు పైన చేసిన విధంగానే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 4 అండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4x అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దీన్ని కూడా మనం రూట్స్ ఉపయోగించి అంటే -b ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ 4ac అండి. అంటే -4 హోల్ స్క్వేర్ -4 ఇంటూ 1 అండి బై 2a 2 ఇంటూ 1. అంటే ఇక్కడ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ 16 మైనస్ 4 అండి, ఇక్కడ 2 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 4 ప్లస్ ఆర్ మైనస్ √12 బై 2. అంటే ఇక్కడ 2 మామూలుగా అయితే దీన్ని ఎలా రాయొచ్చు అంటే ప్లస్ ఆర్ మైనస్ 4 ఇంటూ 3 అని రాయొచ్చు బై 2. ఇక్కడ 2 కామన్ తీసేస్తే మనకి 2 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ ఎంత అవుతుందంటే √3 అవుతుంది బై 2.
ఇప్పుడు మామూలుగా అయితే మనకి రూట్స్ ద రూట్స్ ఆర్ ఎన్ రూట్స్, దీంట్లో ఒక 2 రూట్స్, దీంట్లో 2 రూట్స్. ద రూట్స్ ఆర్ లాస్ట్లో మనకి ఎన్ని రూట్స్ రావాలంటే 4 రూట్స్ రావాలి కాబట్టి ద రూట్స్ ఆర్ ఏం రాస్తామంటే 3 ± √8, 2 ± √3 అండి. అంటే మనం దీన్ని ఇలా రాస్తే 3 ప్లస్ ఒకసారి √8ని 2 అని కూడా రాయొచ్చు. ఇలాగా 3 - 2 అలాగే 2 + √3, ఇక్కడ 2 - √3 అండి. ఇది రూట్స్. సెకండ్ క్వశ్చన్ అండి, సాల్వ్ ది ఈక్వేషన్ 2^x⁴ 5 + 4x⁴ x⁴ - 12x³ - 12x² + x + 2 = 0 అండి. అంటే మనకి ఇక్కడ a0 an అవుతుంది, ఇక్కడ a1 an - 1 అవుతుంది. అలాగే ఇక్కడ కోఎఫిషియంట్స్ ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి క్లాస్ 1 అవుతుందండి. క్లాస్ 1 పవర్ 5 వచ్చింది కాబట్టి ఆడ్ డిగ్రీ అవుతుంది. అంటే మనం చెప్పుకున్నాం ఆడ్ డిగ్రీ అయితే, క్లాస్ 1 ఆడ్ డిగ్రీ అయితే మనం గుర్తుంచుకునే విధంగా, అంటే స్మాలెస్ట్ ఆడ్ డిగ్రీలో 1 అని రాసుకుంటాం కాబట్టి x + 1 = 0. x -1 ఈజ్ ద రూట్ ఆఫ్ అబవ్ ఈక్వేషన్ అండి. బై ద సింథటిక్ డివిజన్ ఉపయోగించి మళ్ళీ రెడ్యూస్ చేయాలి. గివెన్ ఈక్వేషన్ compare with a0 x⁴n plus a1 x⁴n - 1 plus a2 x⁴n - 2. ఇక్కడ an - 1 x plus an = 0 అండి. ఇక్కడ a0 ఏమవుతుందంటే a0 an, అలాగే a1 an - 1 అవుతుందండి. కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే క్లాస్ 1 ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ అండి. రెసిప్రోకల్ ఈక్వేషన్ క్లాస్ 1 ఆడ్ డిగ్రీ అయితే మనకి ఒక రూట్ ఏమవుతుందంటే -1 ఈ ద రూట్ ఆఫ్ గివెన్ ఈక్వేషను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బై ద సింథటిక్ డివిజన్ ఉపయోగించి బై ద సింథటిక్ డివిజన్ అండి, బై ద సింథటిక్ డివిజన్ ఉపయోగించి మనం ఇక్కడ ఏం చేస్తామంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మనకు ఆల్రెడీ మనం ముందు కాన్సెప్ట్లో చెప్పుకున్నాం సింథటిక్ డివిజన్ మనం ఎలా చేయాలనేది. ముందు కోఎఫిషియంట్స్ రాయాలండి. అంటే 2 1 -12, ఇక్కడ -12, ఇక్కడ 1, ఇక్కడ 2 అండి. కోఎఫిషియంట్స్ రాసిన తర్వాత ఒక వెర్టికల్ లైను అలాగే ఒక హారిజాంటల్ లైన్ రాసిన తర్వాత మనకి ఇక్కడ ఒక రూట్ -1 కాబట్టి -1 ఇక్కడ రాసుకోవాలి. అంటే ఇది -1 రూట్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే 0 పెట్టుకోవాలి. కాబట్టి మనకి ఇక్కడ x అని రాస్తాం. 2 + 0 ఏమవుతుందంటే 2 అవుతుంది. ఇక్కడ మల్టిప్లై చేయాలండి. -1 × 2 -2 అవుతుంది. ఇక్కడ చేస్తే -1 × -1 ఏమవుతుందంటే 1 అవుతుంది. -11, ఇక్కడ 11 అంటే -1 అంటే 1, ఇక్కడ ఏమవుతుందంటే 2 అవుతుంది. ఇక్కడ -2 అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే 0 వస్తుంది. కాబట్టి మనకి ద రెడ్యూస్డ్ ఈక్వేషన్ ఈజ్ ఏం రాస్తామంటే ఒక రూట్ రెడ్యూస్ అవుతుంది కాబట్టి 2 × x⁴ -x³ -11x²
ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ ఇది మళ్ళీ మనం చూస్తే ఈక్వేషన్ 2 క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ అవుతుందండి. క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ అయితే మనం ఇక్కడ ఈక్వేషన్ 2 ఈజ్ a0 ఈజ్ ఈక్వల్ టు n, a1 ఈజ్ ఈక్వల్ టు n-1 కాబట్టి క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ అండి. కాబట్టి క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ అయితే మనం ఏం చేయాలంటే డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ చేయాలి. డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అంటే ఏమవుతుందంటే 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ అండి, -11 మైనస్ ఇక్కడ ఏమవుతుందంటే 1/x అవుతుంది. ఇక్కడ 2/x స్క్వేర్ అవుతుందండి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఈ రెండు ఒక చోట రాద్దామండి. అంటే 2 కామన్ తీసేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. అలాగే ఇక్కడ మైనస్ కామన్ తీసేస్తే మనకి ఎక్స్ ప్లస్ 1/x -11 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం పుట్టు ఏం రాస్తామంటే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాస్తాం. అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ -2 అండి. దాని నుంచి మనకి ఇక్కడ ఈ 3లో రాస్తే అంటే ఏమవుతుందంటే ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏమవుతుందంటే 2 ఇంటూ ఏ స్క్వేర్ -2. అలాగే ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x అంటే ఏ రాయాలి అంటే -11 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు మనం 2తో మల్టిప్లై చేస్తే 2a స్క్వేర్ -4 - a -11 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందాక చేసినట్టే మనం ఫ్యాక్టరైజేషన్ చేసి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే -a ఇక్కడ -15 అవుతుందండి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనం రూట్స్ మామూలుగా అయితే ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇక్కడ -30 వస్తుందండి. -30 అంటే ఇక్కడ మనం ఎలా రాయాలంటే -6 ఇక్కడ 5 కింద రాస్తే మనకు 6×5 30 కాబట్టి అంటే 2a స్క్వేర్ -6a ప్లస్ 5a అని రాస్తే మనకి ఫ్యాక్టరైజేషన్ అవుతుంది. ఇక్కడ 2a కామన్ తీస్తే మనకి a -2, ఇక్కడ 5 కామన్ తీస్తే మనకి a -3 అని 3 కదండి 6a కాబట్టి 3. ఇక్కడ కూడా a -3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం a -3 ఇంటూ 2a + 5 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ a ఈజ్ ఈక్వల్ టు -5/2 అవుతుంది. ఇక్కడ మనం కేస్ 1లో ఏం చేస్తామంటే a ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుందామండి. a ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే మనకి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఎల్సిఎం కట్టేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3x అండి. అంటే ఎక్స్ స్క్వేర్ -3x + 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం మామూలుగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ √b² అంటే -3 హోల్ స్క్వేర్ -4ac అంటే 4 × 1 × 1 అండి బై 2a 2 × 1. మన మామూలుగా అయితే ఇక్కడ ఏమొస్తుందంటే 3 + ఆర్ మైనస్ 9 - 4 అండి. ఇక్కడ 9 - 4 బై 2 అంటే ఇక్కడ 3
ప్లస్ ఆర్ మైనస్ √5/2 అండి. అలాగే కేస్ 2లో మనం ఇక్కడ a = -5/2 తీసుకుంటే x + 1/x = -5/2. ఇక్కడ ఎల్సిఎం కట్టేస్తే x² + 1 = -5/2. క్రాస్ మల్టిప్లై చేస్తే 2x² + 2 = -5x అండి. ఇక్కడ ఇవతలకు వచ్చేస్తే 2x² + 5x + 2 = 0 అండి. దీని ఫ్యాక్టరైజేషన్ వస్తుంది కాబట్టి మనం అంటే 2x² దీని ఎలా రాయొచ్చు అంటే 4x + x అని రాయొచ్చు. కాబట్టి 2x కామన్ తీస్తే అంటే x + 2 + 1 × x + 2 = 0 అండి. అంటే 2x + 1 × x + 2 అండి = 0. అంటే 2x + 1 = 0 అండి. x = -1/2. అలాగే x + 2 = 0 అయితే x = -2 అండి. అంటే మనకు రూట్స్ ఏమొస్తాయంటే ద రూట్స్ ఆర్ -2, -1/2. ఇక్కడ 3 + √5/2, ఇంకొక రూటు 3 - √5/2 అండి. ఇది 4 రూట్స్ అండి. సాల్వ్ ద ఈక్వేషన్ x⁴ - 5x⁴ + 9x³ - 9x² + 5x - 1 = 0 అండి. అంటే గివెన్ ఈక్వేషన్ x⁴ - 5x⁴ + 9x³ - 9x² + 5x - 1 = 0 అండి. అంటే మనకి ఇక్కడ కంపేర్ విత్ a0 x⁴n a1 x⁴n-1 up to so on an-1 x plus an = 0 అండి. అంటే ఇక్కడ a0 - an అవుతుందండి. ఇక్కడ a1 - a1-1. కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇది పవర్ 5 కాబట్టి ఇక్కడ ఆపోజిట్ సైన్ వచ్చింది కాబట్టి మనకి ఏమవుతుందండి మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్, సైన్ మాత్రం చేంజ్ అవుతుందండి. గివెన్ ఈక్వేషన్ ఈజ్ క్లాస్ 2 ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ అండి. రెసిప్రోకల్ ఈక్వేషన్ కాబట్టి ఒక రూట్ ఏమవుతుందంటే -1 అంటే మామూలుగా అయితే x - 1 అండి. అంటే x - 1 అంటే x = 1 కాబట్టి 1 ఈజ్ రూట్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ అండి. బై ద సింథటిక్ డివిజన్ ఉపయోగించి మనం దీన్ని రూట్ని రెడ్యూస్ చేద్దామండి. అంటే సింథటిక్ డివిజన్ అంటే 1 -5 అలాగే 9 -9 ఇక్కడ 5 -1 అండి. ఇక్కడ హారిజాంటల్ లైన్ వెర్టికల్ లైన్ రావాలి. ఇక్కడ 1 ఈజ్ రూట్ అంటే 1 × 1 1 -4 ఇక్కడ ఏమవుతుందంటే 5 అవుతుంది. ఇక్కడ 5 అవుతుందండి. -4 అవుతుంది. ఇక్కడ 1 అవుతుంది. ఇక్కడ 1 0 అండి. అంటే మనకి ఇక్కడ రెడ్యూస్డ్ ఈక్వేషన్ ఈజ్ అంటే ఏం రాస్తా అంటే ఒక రూట్ రెడ్యూస్ రాయాలి కాబట్టి x⁴ -4x³ + 5x² - 4x
ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు మనకి ఇది ఏమవుతుందంటే మళ్ళీ ఈక్వేషన్ 2 క్లాస్ 1లోకి వచ్చేస్తుందండి. అంటే ఈక్వేషన్ 2 ఈజ్ క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ అండి. క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ కాబట్టి డివైడ్ బై ఎక్స్ స్క్వేర్ అండి. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 ఇక్కడ 4/x ప్లస్ 1/x స్క్వేర్ అండి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ రాస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్, ఇక్కడ -4 కామన్ తీస్తే x ప్లస్ 1/x అండి ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఇక్కడ ఏం చేస్తామంటే పుట్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అయితే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 2 అండి. దాని నుంచి మనకి రూట్స్ రాయొచ్చు. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ 2, అలాగే ఇక్కడ 4a ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఇక్కడ a స్క్వేర్ మైనస్ 4a ఇక్కడ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి a స్క్వేర్ మైనస్ 4a ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి a స్క్వేర్ మైనస్ 3a మైనస్ a ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, a ఇంటూ a మైనస్ 3, అలాగే -1 కామన్ తీస్తే a మైనస్ 3 అండి ఈజ్ ఈక్వల్ టు 0, a మైనస్ 3 ఇంటూ a మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి a ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ a ఈజ్ ఈక్వల్ టు 1 అండి. a ఈజ్ ఈక్వల్ టు 3 అయితే మనకి కేస్ 1లో a ఈజ్ ఈక్వల్ టు 3 అయితే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3 అండి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు -3, ఇక్కడ 3x అండి. దీని నుంచి ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే -3 హోల్ స్క్వేర్ మైనస్ 4ac 4 ఇంటూ 1 ఇంటూ c అండి బై 2a 2 ఇంటూ a అంటే 1 అండి. ఇక్కడ 3 ప్లస్ ఆర్ మైనస్ అవుతుందంటే 9 5 అవుతుంది బై 2 అండి. ఇది 2 రూట్స్. అలాగే కేస్ 2లో a ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అంటే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 1, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ అంటే ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తే ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 1 అండి బై 2 ఇంటూ 1. ఇక్కడ ఏమవుతుందంటే 1 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ -3 అవుతుందండి బై 2, అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ i√3 బై 2 అండి. ద రూట్స్ ఆర్ అని మనం ఏం రాస్తామంటే 1 ఇక్కడ 3 ప్లస్ √5 బై 2 ఇంకా 3 మైనస్ √5/2 కామా 1 ప్లస్ i√3 బై 2 కామా 1 మైనస్ i√3/2 అండి. ఈ మొత్తం 5 రూట్స్. సో 25x⁴ ప్లస్ 31x⁴ మైనస్ 31x² ప్లస్ 25x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మామూలుగా అయితే మనకి ఇది a0 ఈజ్ ఈక్వల్ టు -an, a1 ఈజ్ ఈక్వల్ టు
మైనస్ an మైనస్ 1 కాబట్టి మనకి ఇది క్లాస్ 2 ఈవెన్ డిగ్రీ అండి. అంటే మనకి క్లాస్ 2 ఈవెన్ డిగ్రీ అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0 అని రాస్తాం. అంటే ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 అండి. రూట్స్ ఆర్ ఏమవుతాయంటే 1 మైనస్ 1 అవుతుంది. కాబట్టి గివెన్ ఈక్వేషను మైనస్ 25 ఎక్స్ పవర్ 5 ప్లస్ 31 ఎక్స్ పవర్ 4 మైనస్ 31 ఎక్స్ స్క్వేర్ అండి. అలాగే 25x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే కంపేర్ విత్ a0 ఎక్స్ పవర్ n, a1 ఎక్స్ పవర్ n మైనస్ 1, అలాగే a2 ఎక్స్ పవర్ n మైనస్ 2 అప్ టు సో ఆన్ an మైనస్ 1 ఎక్స్ అండి ప్లస్ an ఈజ్ ఈక్వల్ టు 0. మనకి మామూలుగా అయితే a0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ an అవుతుంది. అలాగే a1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ an మైనస్ 1 అవుతుంది. కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఏం రాస్తామంటే క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ, క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ క్లాస్ 2 అండి. ఇది మామూలుగా అయితే a0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ an, a1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ an, క్లాస్ 2 ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ అండి. మనకి క్లాస్ 2 అయితే ఈవెన్ డిగ్రీ అయితే ద రూట్స్ ఆర్ ఏమవుతాయంటే 1 అండ్ మైనస్ 1 ఆఫ్ గివెన్ ఈక్వేషన్ అండి. కాబట్టి ఒక రూట్ ఏమో 1, ఒక రూట్ ఏమో మైనస్ 1 అండి. బై ద సింథటిక్ డివిజన్ ఉపయోగించి మనం బై ద సింథటిక్ డివిజన్ ఉపయోగించి మైనస్ 25 ఇక్కడ 31 ఇక్కడ 0 అండి, అంటే క్యూబ్ దగ్గర 0 పెట్టాలి. మైనస్ 31 ఇక్కడ 25 మైనస్ 6 అండి. ఇప్పుడు మనం తీసుకుని వస్తుంది ఇక్కడ మైనస్ 1 తీసుకుంటే ఇక్కడ 6 అండి, మైనస్ 6 ఇక్కడ మైనస్ 31 ఇక్కడ 31 అవుతుంది. 62 ఇక్కడ మైనస్ 62 ఇక్కడ మైనస్ 62 అవుతుందండి. ఇక్కడ ప్లస్ 62 కాబట్టి 31 ఇక్కడ మైనస్ 32 ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ 6 అవుతుంది. ఇక్కడ 6 వచ్చి 0 వస్తుందండి. అలాగే ఇక్కడ 1 తీసుకుంటే మనకి ఇక్కడ 6 అండి, 1 into 6 ఇక్కడ మైనస్ 25 అవుతుంది. ఇక్కడ 37 అయితే ఇక్కడ ఇక్కడ 12లోంచి 7 అయితే 5, అలాగే 5లోంచి మైనస్ 25 అండి. ఇక్కడ మైనస్ 25 అయితే ఇక్కడ 6 అవుతుంది. ఇక్కడ 6 0. మనకి రెడ్యూస్డ్ ఈక్వేషన్ ఈజ్ అంటే మనం రెండు రూట్స్ రెడ్యూస్ చేయాలండి. అంటే 6 into x పవర్ 4 మైనస్ 25 ఎక్స్ క్యూబ్ 37 ఎక్స్ స్క్వేర్, అలాగే 25x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఇది మళ్ళీ మనకి ఎలా వచ్చిందంటే క్లాస్ 2 క్లాస్ 1 గివెన్ ఈక్వేషన్ 2 ఈజ్ ఏమొస్తుందంటే క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ అండి, డివైడ్ బై ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయాలి. అంటే ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తే మనకి మైనస్ 25 ఎక్స్ స్క్వేర్ 37 మైనస్ 25 బై ఎక్స్ ఇక్కడ 6 బై ఎక్స్ స్క్వేర్ అండి ఈజ్ ఈక్వల్ టు 0. మనం
మామూలుగా అయితే 6 కామన్ తీస్తే మనకి x² ప్లస్ 1/x² అండి. అలాగే 25 కామన్ తీస్తే x ప్లస్ 1/x ప్లస్ 37 = 0. ఇక్కడ పుట్టు x ప్లస్ 1/x = a అనుకుంటే అంటే x² ప్లస్ 1/x² = a² - 2 అంటే 6 × a² - 2 మైనస్ 25 × a ప్లస్ 37 = 0 అంటే 6a² - 12 - 25a ప్లస్ 37 = 0 అండి. అంటే 6a² - 25a ఇక్కడ 25 = 0 అండి. అంటే మనం దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 6a² - 25a ప్లస్ 25 = 0 అండి. మామూలుగా అయితే మనం ఇది 150 అవుతుంది కాబట్టి దీన్ని ఎలా రాద్దామంటే 6a² ఇక్కడ 15a మైనస్ 10a అని రాద్దామండి. =0. దీని నుంచి 3a కామన్ తీస్తే మనకి a - 5. అలాగే ఇక్కడ 2 కామన్ తీస్తే మనకి ఇక్కడ 5 కామన్ తీస్తే మనకి ఇక్కడ 2a - 5 అవుతుంది కదండి. 3a కామన్ తీస్తే మనకి ఇక్కడ 3a కామన్ తీస్తే ఇక్కడ 2a - 5 అవుతుంది. ఇక్కడ కూడా 5 కామన్ తీస్తే ఏమవుతుందంటే 2a - 5 = 0. 2a - 5 × 3a - 5 = 0. 2a - 5 = 0 అయితే a = 5/2 అవుతుంది. అలాగే 3a - 5 = 0 అయితే a = 5/3 అవుతుందండి. ఇప్పుడు మనకి కేస్ 1లో a = 5/2 అండి. అలాగే అంటే ఇప్పుడు x ప్లస్ 1/x = 5/2 అయితే రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే x² ప్లస్ 1/x = 5/2 అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే 2x² ప్లస్ 2 = 5x. అలాగే అంటే 2x² - 5x ప్లస్ 2 = 0. దాని నుంచి మనకి ఫ్యాక్టరైజేషన్ చేస్తే -4x - x ప్లస్ 2 = 0. ఇక్కడ 2x కామన్ తీసేస్తే మనకి x - 2 అండి. ఇక్కడ -1 కామన్ తీస్తే x - 2 = 0. అంటే 2x - 1 × ఇక్కడ x - 2 = 0. అంటే మనకి ఏమవుతుందంటే x = 1/2 x = 2. ఇక్కడ 2 రూట్స్. అలాగే కేస్ 2లో a = 5/3 అండి. అంటే x ప్లస్ 1/x = 5/3 అంటే x² ప్లస్ 1/x = 5/3 అంటే 3x² ప్లస్ 3 = 5x అంటే 3x² - 5x ప్లస్ 3 = 0. అంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయడానికి లేదు కాబట్టి x = -b ప్లస్ ఆర్ మైనస్ √(b² అంటే 3² b² అంటే -5² -4ac అండి. 4 × 3 × 3 ఇక్కడ /2a 2 × 3 ఇక్కడ ఏమవుతుందంటే 5 ప్లస్ ఆర్ మైనస్ 25 ఇక్కడ 25 ఇక్కడ -36 వస్తుందండి. అంటే ఇక్కడ /6 ఇక్కడ 5 ప్లస్ ఆర్ మైనస్ i√11 అని రాయాలి. ఇక్కడ /6 ద రూట్స్ ఆర్ అని మనకి రూట్స్
గివెన్ ఈక్వేషన్ అండి, క్వశ్చన్ నెంబర్ 5 అండి. గివెన్ ఈక్వేషన్ -35x + 6 = 0. Given equation compare with a0 x power n, a1 x power n -1, అలాగే అప్ టు సో ఆన్ an -1x ప్లస్ an = 0. మనకి గివెన్ ఈక్వేషన్ a0 = an, అలాగే a1 = an -1 కాబట్టి గివెన్ ఈక్వేషన్ క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ అండి. ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషను. మనకి క్లాస్ 1 రెసిప్రోకల్ ఈక్వేషన్ అయితే మనకి డివైడెడ్ బై x స్క్వేర్తో డివైడ్ చేయాలి. అంటే 6 × x² -35x, అలాగే 62 35/x ప్లస్ 6/x² అండి =0. ఇప్పుడు ఇవన్నీ ఒక చోట రాద్దాం. అంటే x² కామన్ తీస్తే మనకి x² + 1/x², 35 కామన్ తీస్తే మనకి x + 1/x అండి, ప్లస్ 62 = 0. మనకి పుట్ x + 1/x = a అనుకుంటే మనకి అంటే x² + 1/x² ఏమవుతుందంటే a² - 2. మనకి ఇది ఈక్వేషన్లో రాస్తే మనకి 6 × a² - 2, అలాగే 35 × a ప్లస్ 62 = 0 అండి. 6a² - 12, ఇక్కడ 35a ప్లస్ 62 = 0. దాని నుంచి మనకి ఇక్కడ 6a² 35a మనకి 62 నుంచి తీసేస్తే మనకి ఏమవుతుందంటే 50 అవుతుందండి. ఇక్కడ మనకి దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అంటే 6a² దీన్ని ఎలా రాద్దామంటే 300 కాబట్టి ఇక్కడ దీన్ని ఎలా రాయాలంటే 15a, ఇక్కడ 25 × 15 ఎంత అవుతుందంటే, లేకపోతే ఇక్కడ 20 × 15 20a ప్లస్ 50 అండి. అంటే ఇక్కడ 3a కామన్ తీస్తే మనకి 2a - 5, ఇక్కడ 4 మనకి ఇక్కడ 10 కామన్ తీస్తే మనకి 20 అవుతుంది. కాబట్టి 2a - 5 = 0 అండి. అంటే ఇక్కడ 3a - 10 × 2a - 5 అండి = 0. అంటే 3a = 10, a = 10/3, అలాగే ఇక్కడ a = 5/2. మనకి 2 నుంచి కేస్ 1లో a = 10/3 చేద్దామండి. అంటే x + 1/x = 10/3, అలాగే x² + 1/x = 10/3. క్రాస్ మల్టిప్లై చేస్తే 3x² + 3 = 10x అండి. అంటే 3x² - 10x + 3 = 0 అండి. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ మనకి 9x, అలాగే ఇక్కడ x అండి =0. ఇక్కడ 3x అంటే x - 3 అవుతుంది. అలాగే ఇక్కడ -1 కామన్ తీస్తే x - 3, అంటే 3x - 1 × x - 3 అండి. ఇక్కడ x = 1/3, ఇక్కడ x = 3 అండి.
కేస్ 2లో మనకి a ఈజ్ ఈక్వల్ టు 5/2 అండి. అంటే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5/2 అంటే x² ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5/2. క్రాస్ మల్టిప్లై చేస్తే 2x² ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5x అండి. మనకి ఇలా తీసుకొచ్చేస్తే 2x² మైనస్ 5x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 × 2 4 కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే -4x మైనస్ x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. 2x కామన్ తీసేస్తే మనకి ఇక్కడ x మైనస్ 2, ఇక్కడ -1 కామన్ తీస్తే x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/2. అంటే x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. మనకి రూట్స్ ఆర్ ఏమవుతాయంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ 4 కాబట్టి 1/3, 3, 2, 1/2 అవుతుంది.